డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుముళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బుచ్చిబాబు మాట్లాడుతూ రాజమండ్రిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మినీ మేనిఫెస్టోను ప్రతి తెలుగుదేశం కుటుంబానికి చేరవేసి గ్రామ కమిటీల ద్వారా మండల కమిటీల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అన్నదాతల పథకం ప్రతి రైతుకి 20,000 రూపాయలు, ఆడబిడ్డ నిధి కింద 15,000 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి మహోన్నత కార్యక్రమాలను మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పెట్టడం చాలా అభినందనీయమని, ఇది ప్రతి ఒక్క ఓటర్కి చేరవేసే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, భవిష్యత్తు గ్యారంటీ 150 రోజులు జరపాలని సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో మొత్తం రాయలసీమ అంతా కూడా లాస్ట్ టైం మనం 3 వచ్చినాయి, కానీ ఈసారి 30 సీట్ల పైన వస్తారు రాయలసీమలో. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా ఇచ్చిపెట్టిపోయారు, జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసి చేస్తారని చెప్పి ఏదో భ్రమపడ్డారు, కానీ అతను అవగాహన లేక సర్వనాశనం చేశారు. కాబట్టి రాయలసీమ నుంచి కూడా మన అత్యధికంగా లోకేష్ పాదయాత్ర మనకి నిదర్శనం. బ్రహ్మాండంగా అక్కడ కూడా మంచి సీట్లు వస్తాయి. అదేవిధంగా యువతకి మరి 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తప్పనిసరిగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలని చెప్పి ఎంతో పట్టుదలతో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి యువతకు కూడా మనందరూ కూడా నిధి కింద 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ మధ్యలో ఉన్న వయసు ఉన్న వారందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు చెప్పిన సంవత్సరానికి 18,000 రూపాయలు మరి ఆడబిడ్డలకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మన మహిళల్లో తీసుకెళ్తున్న అవసరం ఉంది. అదే కాకుండా దీపం పథకం ద్వారా ఆ రోజు మనం ఇంటింటికి గ్యాస్ ఇచ్చాం. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 500-600 ఉండేదాన్ని 1,300 రూపాయలు సిలిండర్ చేశాడు. మన చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడతాం ఉద్దేశంతో